బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కానుక అందించారని చెప్పవచ్చు. మొత్తం పెండింగ్లో ఉన్న డిఏలను ఆయన క్లియర్ చేస్తున్నట్లు కీలకమైన ప్రకటన విడుదల చేశారు. దీంతో 5.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు లాభం కానున్నట్టుగా ఆయన అయితే ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతికి 1000 ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీపి కబురు అందించారు. సుదీర్ఘకాలంగా ఉద్యోగుల సంఘాల నేతలు చేస్తున్న వినతులకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులు చాలా రోజులుగా పెండింగ్ డిఏలతో పాటు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. దీనిపైన ప్రభుత్వంలోనూ చర్చలు జరిగాయి. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కొంత మేర బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన వ్యాఖ్యానిస్తూ ఇప్పుడు సంక్రాంతి వేళ ఉద్యోగులకు ఒక డిఏ విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఉద్యోగులకు ఒక డిఏ విడుదల చేస్తున్నట్లు వెల్లడించడంతో మొత్తం వారికి 3.64% మేర ఈ డిఏ విడుదల కానుంది. పెంచిన డిఏను 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన 227 కోట్ల భారం పడనుందని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమాను అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగుల బకాయిలపై సైతం త్వరలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పదవి విరమణ ప్రయోజనాలకు సాధ్యమైనంత త్వరగా అందిస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రతి నెల 1000 మంది ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్నారని చెప్పారు. నిర్ణయాలు చేసేది తామే అయినా ప్రభుత్వానికి సారథులు మాత్రం ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి నిర్ణయాలు అమలు చేసిందని చెప్పారు. అలాగే మొత్తానికి ఇప్పుడు తీసుకున్న ఈ ఇనిషియేషన్తో అంటే ఈ డిఏల పెంపు అలాగే ఆ బకాయిల చెల్లింపుతో మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు విరాజిల్లుతున్నాయని చెప్పేసి ఆయన అయితే సంతోషం వ్యక్తం చేశారు.